ఫోర్త్ది లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ అని చెప్తుంది. దీంట్లో ఏం చెప్తుందంటే కొన్ని స్కిల్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెంచాలి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమే కొంచెం మారాలి. ఇంపార్టెంట్ స్కిల్స్ లైక్ మల్టిపుల్ కెరీర్స్ కానీ ఎమోషనల్ రెసిలియన్స్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచాలి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొంచెం మారాల్సి ఉంటుంది అడాప్టింగ్ టు ద చేంజ్ ఇన్ ద వరల్డ్. సో దట్ ప్రతి ఒక్కడు ఏదో డేటా సైంటిస్టో లేకపోతే కోడరో అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అవ్వకూడదు కూడా. అన్ని స్కిల్స్ నేర్చుకొని ఉండాలి అని చెప్పి దానికి తగ్గ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రావాలి అని చెప్పి అంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ కింద గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటుంది. ఈ గ్యాప్ బిట్వీన్ ఆటోమేషన్ లైక్ రోబోటిక్స్ కానీ ఏఐ అండ్ హ్యూమన్ బీయింగ్స్, ఈ గ్యాప్ అనేది గవర్నమెంట్ ఫిల్ చేయాలి. గవర్నమెంట్ పాలసీస్ తగినట్టు రావాలి. అదే విధంగా కార్పొరేట్స్ కూడా జాగ్రత్తగా డెవలప్ చేయాలి టెక్నాలజీస్. అండ్ మెయిన్ డబ్బులు అనేది వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి దే షుడ్ బి వెరీ కాన్షియస్ టు ద మ్యాన్ కైండ్ అండ్ హ్యూమానిటీ. దానికి తగ్గట్టుగా డెవలప్ చేయాలి ఈ రోబోటిక్స్ కానీ ఇవన్నీ ఏఐ రిలేటెడ్ అని చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ దానికి తగ్గ పాలసీస్ రావాలి అండ్ వెల్త్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చేయాలి. ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎలైట్ అదే విధంగా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్రియేటర్స్ ఉండకూడదు అని చెప్పి అంటుంది.